హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం చాలా సింపుల్గా సూపర్ క్విక్గా అయిపోయే స్వీట్ ఐటెం నేర్చుకుందామండి. అదేంటంటే గోధుమ పిండితో తయారు చేసుకునే ప్యాన్ కేక్. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు ఎప్పుడైనా ఏదైనా కావాలి అని అడిగితే ఫటాఫట్న 5 నిమిషాల్లో మీరు రెడీ చేసి పెట్టచ్చు. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఇలాంటి ఈజీ స్నాక్స్ కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని క్లిక్ చేయండి. మరి దీనికోసం ముందుగా మనం 1 కప్పు గోధుమ పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దాంట్లో అరకప్పు పంచదార తీసుకోవాలి. అరకప్పు పంచదార బదులుగా అరకప్పు తురిమిన బెల్లం కూడా వేసుకోవచ్చు. కానీ ప్యాన్ కేక్ ఎప్పుడు పంచదారతో చేస్తేనే టేస్ట్ వస్తుంది, మంచి కలర్ కూడా వస్తుంది. సో దాంట్లో మనం 1 చిటికెడు వంట సోడా, అలాగే 1/2 టీ స్పూన్ యాలక్కాయల పొడి వేసుకోవాలి. ముందుగా ఈ పొడి పదార్థాలు బాగా కలపాలి. మనం పంచదార గ్రైండ్ చేయకుండా వేసాం కదా, మీరు కావాలనుకుంటే గ్రైండ్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిని మనం కాచి చల్లార్చుకున్న రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలతో కలుపుకోవాలి. దాదాపు 2 కప్పుల వరకు పాలు పడతాయండి. పాల బదులుగా మనం వాటర్తో కూడా కలుపుకోవచ్చు. ఇది మనకి దోశల పిండి బ్యాటర్ లాగా రావాలి. మరీ లూజ్గా ఉండకూడదు, మరీ థిక్గా ఉండకూడదు. చూసారు కదా, ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ. ఇప్పుడు పెనం వేడి చేసి, పెనం వేడైన తర్వాత 2 గరిటెల పిండి పోసుకొని ఈ విధంగా మందంగా ఊతప్పంలాగా వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఈ ప్యాన్ కేక్ని మనం గీతో కాల్చుకుంటే చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలా మంచి కలర్ వచ్చినప్పుడు రెండో వైపు కూడా తిప్పుకొని 1 నిమిషం అలా కాల్చుకొని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి. ఎప్పుడైనా పిల్లలు ఏదైనా తినడానికి కావాలనిపిస్తే, మీకు ఏదైనా తినాలనిపిస్తే వెంటనే ఈ కేక్ చేసి పెట్టండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.